మార్చి 2, 2025 ఆదివారం. ఈరోజు మనం మదనపల్లి మార్కెట్‌లో టొమాటో స్టాక్ అంటే దిగుమతి అనేది ఎలా వచ్చింది మనం ఈ వీడియోలో మాట్లాడుకుందామండి. మీరింకా ఛానెల్‌ని ఫస్ట్ టైమ్ చూసాంటే అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసాంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా విషయానికి వచ్చినట్టయితే ప్రస్తుతానికి స్టాక్ అనేది ఏ విధంగా వచ్చిందో, అలాగే బయట బండ్లు బయట బండ్లయితే పెద్దగా రాలేదు. అది వదిలేసేయండి ఆ విషయం వచ్చేసి. ఇంకా అలాగే మొలకల చెరువు 2 యాక్షన్ ఏ విధంగా ప్రైస్ వెళ్ళాయి, ఏమేయాలనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మీరు ఇంకా ఫస్ట్ టైం మన ఛానల్ చూసాంటే అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసాంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా విషయానికి వచ్చినట్టయితే మనం ముందుగా స్టార్టింగ్ మండీ లైన్ జీపీఆర్ అలాగే పీవీఎస్ మండీ లైన్‌లో మాట్లాడుకుంటే ఈ లైన్‌లో దిగుమతి తగ్గింది నిన్నటితో పోల్చుకుంటే. నిన్న దాదాపుగా 2000 ప్లస్ బాక్సెస్ పీవీఎస్‌కి వచ్చిండే. ఈరోజు 1000 బాక్సులు అంటే అద్దానికి తగ్గే లైన్‌లో వచ్చేసి అంటే ఇంక్లూడింగ్ పీవీఎస్ మండితో మాట్లాడుకున్నా కూడా. సో, ఓవరాల్‌గా లైన్ మొత్తం తీసుకుంటే దిగుమతి తగ్గింది. అలాగే మనకి టీవీఎస్ మండి లైన్‌లో మాట్లాడుకున్నా కూడా దిగుమతి తగ్గింది. మరి వేలం పాటలు ఎంతవరకు ఉంటాయి? అంటే ఏ విధంగా వెళ్ళే ఛాన్స్ ఉంటదో చూడాలి. మీరింకా కొత్తగా చూస్తుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఇన్ఫర్మేషన్ ప్రస్తుతానికి ఉన్నది. సో, మన సబ్స్క్రైబర్స్ అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నటోళ్ళు చాలామంది ప్లాంటేషన్ అయితే ఇప్పుడైతే జరుగుతా ఉంది. సో, ప్లాంటేషన్ అప్పుడు మొక్క నాటిన 7 రోజులు ఇంకా కొన్ని అంటే ఫర్టిలైజర్స్ యూజ్ చేయాలి. తర్వాతకి 20, 25 రోజులు ఇంకా అప్పుడు కొన్ని యూజ్ చేయాల్సి ఉంటుంది. మా సబ్స్క్రైబర్స్‌కి నేను చెప్పే రిక్వెస్ట్ ఏమంటే సో, మీరు కింద నెంబర్‌కి కాల్ చేసినట్టయితే అదే మీరు నాటిన 10 రోజులు ఇంకా కొన్ని ప్రొడక్ట్స్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. అలా ఏవి యూజ్ చేయాలి, ఏమి ఎయాలనేది మీరు నెంబర్‌కి కాల్ చేసినా తెలియజేస్తాను. మన సబ్స్క్రైబర్స్ కానియండి, అలాగే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తా ఉంటే. సో, ఇది ఇన్ఫర్మేషన్. మీకు ఇంతకన్నా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా కింద నెంబర్‌కి కాల్ చేయండి. 24/7 నెంబర్ ఆన్‌లో ఉంటుంది.